సినిమా అంటేనే డబ్బు, డబ్బు అంటేనే సినిమా అని అంటారు కొంతమంది. అయితే ఏ ఇండస్ట్రీలో ఉండని డబ్బు సినిమా ఇండస్ట్రీలో ఉంటుందంటారు కూడా మరికొంతమంది. అయితే జీరో స్థాయి నుంచి కూడా కొన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి ఆర్టిస్టులు నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎస్, టాలీవుడ్లోనే కాదు ఇండియన్ వైడ్గా ఆల్మోస్ట్ అంటే ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోస్ ఎవరని గూగుల్ సెర్చ్లో చేస్తే కొన్ని నేమ్స్ అయితే రావడం జరిగింది. సో ఆ నేమ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సినిమా ఇండస్ట్రీ అంటేనే డబ్బు, డబ్బు అంటేనే ఇండస్ట్రీ అంటారు. వాస్తవానికి వేరే పరిశ్రమలతో పోలిస్తే సినిమా పరిశ్రమలో డబ్బులు కొంచెం ఎక్కువే, అది అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు, పేరు డబ్బు అంటే ఫేము డబ్బు ఈజీగా వచ్చేస్తాయి అని కూడా అంటారు. కొంతమంది చాలా ఎంతో కఠోర శ్రమతోటి కూడా అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే సో రిచెస్ట్ హీరోలలో గూగుల్ సెర్చ్లలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అంటే టాలీవుడ్లో టాప్ 7 వరకు ఈ గూగుల్ సెర్చ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అక్కినేని నాగార్జున గారు ఉన్నారు. దాదాపు 3,310 కోట్లతోటి అయితే నాగార్జున గారు ఉన్నారు. తెలుసు మనందరికీ ఇండస్ట్రీలో టాప్ 4 పిల్లర్స్లలో నాగార్జున గారు ఒకరు. అయితే మరి ఆయన చాలామందికి డౌట్ రావచ్చు, ఈవెన్ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, ఆయన కంటే ఎందుకు అంత డబ్బు ఉంది అని కూడా అనుకోవచ్చు. బట్ నాగార్జున గారికి సినిమాలు పక్కన పెడితే చాలా వ్యాపారాలు ఉన్నాయట. సో అందుకోసమనే ఆయన అన్ని వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారు. దాదాపు 2,000 కోట్ల వరకు కూడా ఈయనకు ఆస్తులు ఉన్నాయట. సో అయితే వెంకటేష్ గారు కూడా సేమ్ కదా, మరి ఎందుకు అని అంటే ఇక్కడ వెంకటేష్ గారు కాకుండా ప్రీవియస్గా వాళ్ళ నాన్నగారు తెలుసు మనందరికీ, రామానాయుడు గారి టైం నుంచి అంటే రామానాయుడు గారు ఎన్టీఆర్ గారితో సహా అంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారులతో సహా సినిమాలు తీసినటువంటి వ్యక్తి. సో అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ఈవెన్ రామానాయుడు స్టూడియోస్ కూడా వాళ్ళే. సో వీళ్ళకి 2,000 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నాయట. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా దాదాపు 1,600 కోట్లు వచ్చాయట. ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే ఇండస్ట్రీలోకి జీరో స్థాయి నుంచి వెళ్ళి కొన్ని వేల కోట్లు సంపాదించిన దాంట్లలో చిరంజీవి గారు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన స్టార్టింగ్ పడ్డ స్ట్రగుల్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ స్టార్గా ఉన్నారు. మెగాస్టార్ అని కూడా అంటారు, అది కూడా అందరికీ తెలిసిందే. సో చిరంజీవి గారు కూడా దాదాపు 1,600 కోట్లతోటి కలిగి ఉన్నారట. ఇకపోతే టాప్ 4 వచ్చేసరికి రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు కూడా 1,770+ కోట్ల ఆస్తులు ఉన్నాయట. సో ఇందాక మరి చిరంజీవి అన్నారు అండ్ సేమ్ టైం రామ్ చరణ్ గారు అంటున్నారు, ఇద్దరు ఒకటే కదా అంటే సమ్ గూగుల్ సెర్చ్ ప్రకారం అయితే ఎక్కువగా సో అక్కడ చిరంజీవి గారికి సపరేట్ అండ్ ఇక్కడ రామ్ చరణ్ గారికి సపరేట్ ఉన్నాయి. మేబీ వాళ్ళిద్దరూ ఒకటే తండ్రి కొడుకులు కాబట్టి సో రెండు చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా టాప్ 1కి వచ్చే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. బట్ ఇండివిజువల్గా అయితే చూసుకున్నటువంటి లెక్క ఇది. సో ఇకపోతే టాప్ 5 వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు. సో మనందరికీ తెలుసు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు కూడా వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఈవెన్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా. సో ఆయన వాళ్ళ నాన్న నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆస్తులు అండ్ ఆయన ఇప్పుడు ఒక సినిమాకు దాదాపు బాగానే 15 నుంచి వెళ్ళి 20 కోట్ల వరకు కూడా ఛార్జ్ చేస్తారట. ఆయన ఆస్తులు వచ్చేసి 480 కోట్ల వరకు ఉన్నాయట. ఇక టాప్ 6 వచ్చేసి అల్లు అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. వీళ్ళకు కూడా దాదాపు 460 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. సో ప్రీవియస్గా మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ మనందరికీ తెలిసిందే అల్లు రామలింగయ్య గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ దాని తర్వాత అల్లు అరవింద్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు. సో వీళ్ళందరూ ఆస్తులు చూసుకున్నట్లయితే 460 కోట్లట. కానీ ఇక్కడ వచ్చిన డౌట్ రావు చాలామందికి, పుష్ప సినిమాకి దాదాపు 300 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా అల్లు అర్జున్ గారు. మరి ఏంటి అని అంటే ఇవి 2024లో వచ్చినటువంటి గూగుల్ సెర్చ్ ప్రకారం అయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అవి మేబీ అటు ఇటు అవ్వచ్చు. బట్ లాస్ట్ టైం ఉన్నటువంటి డేటా ప్రకారం ఇది అనమాట. సో ఇకపోతే టాప్ 7 వచ్చేసి ప్రభాస్ గారికి దాదాపు 340 కోట్ల వరకు ఉన్నాయట. సో అంటే ప్రీవియస్గా పాన్ ఇండియా సినిమాలు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ గారు. సో ఆయన బాహుబలి సినిమాతోటే స్టార్ట్ చేశారు కాబట్టి ఆ రేంజ్లో ఆయన రెమ్యునరేషన్స్ పరంగానే 340 కోట్ల వరకు కూడా ఉన్నాయని తెలిసింది. ఇక ఇండియన్ సినిమా వైడ్గా చూసుకున్నట్లయితే అందులోను అంటే ఈవెన్ ఓన్లీ టాలీవుడ్ కాకుండా ఇండియన్ వైడ్గా చూసుకుంటే అందులో కూడా టాప్ 10 రిచెస్ట్ హీరోలలో మన హీరోలు కూడా ఇద్దరు ఉన్నారట. సో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇండియన్ వైడ్గా చూసుకున్నట్లయితే షారూఖ్ ఖాన్ గారికి 7,300 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి నాగార్జున అక్కినేని గారు. సో నాగార్జున గారి కింద మనం మాట్లాడుకుందే దాదాపు 3,310 కోట్లు ఏమో ఉన్నాయని. సో ఈయన ఇండియన్ వైడ్గా చూసుకున్నా కానీ సెకండ్ ప్లేస్లో ఉంటారట. ఇక థర్డ్ ప్లేస్లో వచ్చేస్తే
సల్మాన్ ఖాన్ గారు 2,900 కోట్లు ఉన్నాయట. ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు 2,500 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అంటే 2,500 కోట్లు ఆస్తులు ఉన్నాయట. ఇకపోతే టాప్ 5 వచ్చేసి హృతిక్ రోషన్ గారు. హృతిక్ రోషన్ గారు కూడా దాదాపు 2,000 కోట్ల ఆస్తుల వరకు ఉన్నాయట. ఇప్పుడు రీసెంట్గా వార్ 2 వస్తుంది. దాంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక కీలకమైన క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. సో 2,000 కోట్ల వరకు ఆయన కూడా కలిగి ఉన్నారు. ఇకపోతే అమీర్ ఖాన్ గారు, ఈయన కూడా దాదాపు 1,862 కోట్లతోటి ఆస్తులు కలిగి ఉన్నాయట. రీసెంట్గా మనకు తెలుసు దంగల్ ఎంత కలెక్ట్ చేసిందో. సో దంగల్ సినిమా చూసిన వాళ్ళందరికీ అమీర్ ఖాన్ గారు సో ఆబ్వియస్లీ డెఫినెట్గా ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో తెలిసిపోతుంది. సో ఇక దాని తర్వాత అమితాబ్ బచ్చన్ గారు. సో అమితాబ్ బచ్చన్ గారికి దాదాపు 1,600 కోట్లు ఉన్నాయట. అయితే రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారు మేబీ ఈ డేటా అటు ఇటు అవ్వచ్చు. ఎందుకు అని అంటే రీసెంట్ టైంలో ఆయన ట్యాక్స్ కూడా కట్టారు. సంవత్సరం ఆదాయం 350 కోట్ల వరకు సంపాదించారట. దాని ట్యాక్స్ అడ్వాన్స్ రూపంలో 51,60,00,000 ఎంతో కట్టారు. సో మరి అటు ఇటు ఉందంటే ఇది ప్రీవియస్ ఉన్నటువంటి డేటా ప్రకారం. బట్ ఇవి అఫీషియల్గా కొంచెం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది అని కూడా అన్నారు. ఇప్పటివరకు అయితే మేబీ ఎక్కువ ట్యాక్స్ కట్టినటువంటి లిస్ట్లో అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు, అది వేరే విషయం. సో ఇకపోతే టాప్ 8లో వచ్చేసి రామ్ చరణ్ గారు 1,370 కోట్లతోటి ఆయన ఉన్నారు. అండ్ వాళ్ళది చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా అది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ టాప్ 9 వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ గారు. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా దాదాపు 1,200 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారట. సైఫ్ అలీ ఖాన్ అంటే ప్రీవియస్గా మనం దేవర సినిమాలో విలన్గా చూసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలలో కూడా మన తెలుగు ఇండస్ట్రీకి బాగా ఆయన పరిచయం అవుతున్నారు. అండ్ రీసెంట్ టైంలో దేవర ఫస్ట్ మూవీ ఆయనకు సౌత్ ఇండియన్లో వచ్చేసి. ఇకపోతే టాప్ 10 వచ్చేసి రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు కూడా 450 కోట్ల ఆస్తులతోటి కూడుకున్నారట. సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి, అంటే ఇయర్కి మారుతూ ఉంటుంది కాబట్టి ఒక అటు ఇటు డెఫినెట్గా అవుతుంది. సో 2024లో ఉన్నటువంటి గూగుల్ సెర్చ్ ప్రకారం అయితే ఇవి డీటెయిల్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు టాప్లో ఉంటారు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.